హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను నైట్ రొటీన్ నేను ఎలా చేసుకుంటానని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదైతే నేను నైట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను, చికెన్ లెగ్ పీస్ బిర్యానీ. ఇక్కడ నేను ఆల్రెడీ గిన్నె పెట్టేసుకొని ఆయిల్లో స్పైసెస్ అన్నీ వేసుకొని ఆనియన్స్, టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడైతే ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ప్రీవియస్ వీడియోస్లో చికెన్ బిర్యానీ నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియో ఉంది, ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఈరోజు మా చిన్న బాబు అయితే అక్కడ కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నాడు. మా పెద్ద బాబు అయితే ట్యూషన్కి వెళ్ళాడు, ట్యూషన్లో ఉన్నాడు. వీడైతే వాడి డౌట్స్తో వాడి స్కూల్లో జరిగిన ముచ్చట్లు, వాడికి డౌట్స్ అవన్నీ చెప్తూ ఉన్నాడు. వాటిని క్లియర్ చేస్తూ నేనైతే ఇక్కడ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉంటుంది, ఎలాంటి డౌట్స్ ఉంటాయి అనేది నాకు కూడా ఉన్నాయి. అంటే నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఆ డౌట్స్ అన్నిటినీ నాకు ఎలా ఉన్నాయనేది మీకు చెప్పి షేర్ చేసుకుంటాను. అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అని ఫస్ట్ డౌట్, ఏ యాప్ ద్వారా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని డౌట్. సరే, ఇవన్నీ క్లియర్ చేసుకున్నాము. మనం యూట్యూబ్ అప్లోడ్ చేస్తాము, మనకి వ్యూస్ వస్తాయా, మనల్ని చూస్తారా అని ఒక డౌట్. ఆ డౌట్తోనే స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. అలా ఒక 200 వీడియోస్ ఏమో చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి 250 ఏమో అయినాయి, కానీ నాకు వచ్చేసి 300 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంటే నేను కొన్ని ఫుడ్ బ్లాగ్స్ పెట్టాను, కొన్ని డిఐవై బ్లాగ్స్ పెట్టాను. అట్లా పెట్టుకుంటూ వస్తే నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరగలేదు. సో నేనే కనిపించి వీడియోస్ చేస్తే ఏమైనా సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో అని హోప్తో ఇలా కనిపిస్తూ మీకు వీడియోస్ చేస్తున్నాను. ఈరోజైతే నేను చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చేసుకుంటున్నాను. ఆ మసాలా అంతా కుక్ అయిన తర్వాత ఈ లెగ్ పీసెస్ వేసుకుంటున్నాను. దీన్ని అయితే నేను ఎటువంటి మ్యారినేట్ చేసుకోవట్లేదు, మ్యారినేట్ చేసుకోకుండా డైరెక్ట్గానే కుక్ చేసుకుంటున్నాం. దీనికి మనం నైఫ్తో అక్కడక్కడ కట్ చేసుకున్నాము అంటే మసాలా అంతా లోపల కుక్ అయ్యి చాలా బాగుంటుంది. పిల్లలకి లెగ్ పీస్ బిర్యానీ, లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టం కదా, అలాగే మా పిల్లలకు కూడా చికెన్ లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి అచ్చగా లెగ్ పీసెస్తోనే ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇంకా యూట్యూబ్కి వచ్చేస్తే యూట్యూబ్లో ఎలా అంటే కొన్ని వీడియోస్ చూశాను, బ్యాడ్ కామెంట్స్ పెడతారు వాళ్ళు. మనం యూట్యూబ్లో చేయలేము, కొంతమంది మాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, మేము యూట్యూబ్ వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి కొన్ని వీడియోస్ చేశారు. అలాగే కొంతమంది ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నారు, మనం వీడియోస్ తీస్తున్నాం, వాళ్ళెవరో పెట్టారని చెప్పేసి మనం ఎందుకు స్టాప్ చేయాలి, మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్ పెట్టి మనం కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని కొన్ని వీడియోస్ చూశాను. అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టారని చెప్పేసి యూట్యూబ్ స్టాప్ చేయాలన్నా, లేదు మనీ ఎర్న్ చేసుకోవాలి అలా అని చెప్పి బ్యాడ్ వీడియోస్ పెట్టకుండా గుడ్ కంటెంట్తో మంచి వీడియోస్ని తీసుకొని చేయాలని, గుడ్గా మంచి మంచి వీడియోస్ పెట్టుకొని మనం కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్తో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నాకైతే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ చాలా నర్వస్గా అనిపించింది. వీడియోస్ చేయటము, వాటిని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ అవి తప్పు అవుతూ ఎలా మాట్లాడాలి ఏంటి అని డౌట్స్తో చాలా టైం తీసుకునేది. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మినిమం ఒక 10 టైమ్స్ అన్నా వీడియో రికార్డ్ చేయటం, దాన్ని డిలీట్ చేయటం అలా చేసుకుంటూ వచ్చాను. అలా చేసుకుంటూ వస్తున్నాను. అంటే యూట్యూబ్లో ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది, ఎలా మాట్లాడితే సక్సెస్ అవుతుంది అని వాటిలోనే మంచిని వెతుక్కుంటూ మంచి వీడియోస్ని చూపిస్తూ కొన్ని మంచి మాటలు చెప్పుకుంటూ నేను ఈ వీడియోస్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్తోనే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను. ఇదైతే నేను నా పద్ధతిలోనే చేసుకుంటున్నాను. అంటే కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూస్తాము, కానీ వాళ్ళు చెప్పినట్లుగా మనం చేయలేము. అలాగే రెస్టారెంట్స్కి వెళ్తాము,
వాళ్ళు షెఫ్లు చేసినట్టుగా మనకు ఆ ఫుడ్ అనేది టేస్ట్ రాదు. మనం ఎన్ని చూసినా మనకు వచ్చిన పద్ధతిలోనే మన ఫుడ్ని కుక్ చేసుకుంటాము. ఇదైతే నాకు తెలిసిన నా అనుభవంతో చెప్తుంది. నేను చాలా కుకింగ్ వీడియోస్ చూస్తాను, రెస్టారెంట్స్కి వెళ్తాము, అక్కడ ఫుడ్ని టేస్ట్ చేస్తాము. కానీ వాళ్ళలాగా చేయాలని ట్రై చేస్తాం, కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఇదైతే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను వేరే ఎవరి గురించి కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నా. ఇక్కడైతే లెగ్ పీసెస్ ఒకవైపు బాగా కుక్ అయిపోయాయి, ఇంకోవైపు కూడా బాగా కుక్ చేసుకోవాలని చెప్పేసి తిప్పుకొని పెట్టుకుంటున్నాను. ఈ చికెన్ లెగ్ పీసెస్ బిర్యానీ వండుకుంటూనే ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. అవన్నీ కూడా వీడియో తీయలేదు, చెప్పాను కదా, కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను. నార్మల్గా రావడానికి ప్రయత్నిస్తున్నాను, నార్మల్గా వీడియోస్ తీసి చేయాలి అని చెప్పేసి. అలాగే బట్టలు మడత తీసుకున్నాను, ఇంకా వేరే పని చేసుకున్నాను, మా చిన్న బాబుకి హోంవర్క్ రాపించుకున్నాను. అట్లా పనులు చేసుకుంటూ ఈ చికెన్ బిర్యానీని కుక్ చేసుకున్నాను. నాకైతే ఒక 30-40 మినిట్స్ పైనే పట్టింది బిర్యానీ. ఎందుకంటే నేను మ్యారినేట్ చేయలేదు కాబట్టి కొంచెం టైం తీసుకొని టేస్ట్గా రావాలని చెప్పేసి ఆ చికెన్ అనేది ఎక్కువసేపు కుక్ చేసుకున్నాను. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడైతే చికెన్ అయిపోయింది. నేను చికెన్ వండినప్పుడు అయిపోగానే స్టవ్ కట్టేయగానే స్టవ్ మీద నుంచి అయితే దించను. దానిని ఒక 10-15 మినిట్స్ దాన్ని అలానే ఉంచేస్తాను. అలా ఉంచడం వల్ల ఏంటంటే లోపల ఏదైనా వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా పోతుంది, మనకి రైస్ అనేది చక్కగా పొడిపళ్ళాడుతూ వస్తుంది. మీరైనా ఈ టిప్ మీకు యూజ్ అయితే ట్రై చేయండి. మనం వండంగానే స్టవ్ మీద నుంచి దించకుండా స్టవ్ మీద ఒక 10-15 మినిట్స్ ఉంచామంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, రైస్ అనేది చక్కగా పొడిపళ్ళాడుతూ వచ్చింది. లెగ్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. వాటికి కూడా స్పైసెస్, ఉప్పు, కారం అంతా బాగా పట్టింది. చాలా టేస్టీగా వచ్చింది. నేను, మా వారు, మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ని. చాలా బాగుంది. ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా కొన్ని టెన్షన్స్ వస్తాయి. ఎట్లా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడితే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పేసి ఒక థింకింగ్ ఉంటుంది. నేను కూడా అలానే చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేనైతే 250 పైనే వీడియోస్ చేసి ఉంటాను, కానీ నాకు వచ్చేసి 300 సబ్స్క్రైబర్సే. నాకు ఇలా సబ్స్క్రైబర్స్ తక్కువ ఎందుకు వస్తున్నారు, ఎలా చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని చెప్పేసి కొన్ని వ్లాగ్స్ చూశాను, కొంతమంది సజెషన్స్ తీసుకున్నాను. అంటే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కొన్ని ఏంటంటే ఫుడ్ బ్లాగ్స్ చేస్తారు, కొంతమంది కిడ్స్తో బ్లాగ్స్ చేస్తారు, కొంతమంది డిఫరెంట్గా ఒక్కొక్కళ్ళు ఒక థీమ్ ఎంచుకొని వాళ్ళు అలా యూట్యూబ్ స్టార్ట్ చేశారు. నేను కూడా చేయాలి అని చెప్పేసి ఇలా డైలీ బ్లాగ్స్ చేస్తే బాగుంటుంది అని అనుకొని ఇలా చేస్తున్నాను. కానీ డైలీ బ్లాగ్స్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వీడియోస్ తీస్తారు, కానీ కింద కామెంట్స్ మాత్రం చాలా ఘోరంగా పెడుతున్నారు. అవి చదివినప్పుడు అనిపిస్తుంది, అబ్బా మనం కూడా యూట్యూబ్ చేయాలన్నా, ఏమైంది, ఎందుకు ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉన్నారు, మనం చేస్తే కూడా రేపు ఈ కామెంట్సే వస్తాయేమో అనేది ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు కూడా. కానీ అవన్నీ కాదు, వస్తాయి, వాటికి మనం సమాధానం చెప్పాలి. అలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం సర్చ్ చేసుకొని గుడ్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను. నేను కూడా మీ అందరిలాగే ఒక యూట్యూబర్ అవ్వాలి అనుకుంటున్నాను. చాలామంది యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది యూట్యూబ్ సక్సెస్ అవ్వక డౌన్ అయిపోయి బ్యాక్ ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి బ్యాడ్ని కూడా దాంట్లో గుడ్ వెతుక్కొని, అంటే చెడ్డ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఆ కామెంట్లో వాళ్ళకి ఏదైతే నచ్చలేదో దాన్ని మనము సరి చేసుకొని వాళ్ళకి నచ్చే విధంగా, ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా వీడియోస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. నైట్ టైం అయితే ఇలా క్లీన్ చేసేసుకొని పడుకుంటాను. ఎందుకంటే మా కిచెన్లోకి అంతకుముందు కొన్ని పురుగులు వచ్చాయి. అంటే కాక్రోచెస్ కాదు, కాక్రోచ్ లాగే ఉంటాయి అవి. ఆ పురుగులు మనం తినే ఆహార పదార్థాల మీద, స్టవ్ మీద, కుక్కర్ల మీద, అన్నిటి మీద పాకుతూ ఉంటాయి నైట్ అవ్వగానే.
మనం లైట్స్ తీసి వెళ్ళిపోయామంటే అవి స్టార్ట్ అవుతాయి. ఆ పురుగులు రావటం వల్ల నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపించి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుంటే చాలా వరకు తగ్గాయి. మరలా ఇంకొకటి ఏంటంటే ఎగ్ షెల్స్. నేను ఎగ్ షెల్స్ కూడా ఒక టిప్పు మీకు ఎవరికైనా యూజ్ అయితే ఒకసారి వాడి చూడండి. మనము ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్ షెల్స్ని స్టవ్ దగ్గర, మనం తినే ఆహార పదార్థాల దగ్గర, షింక్ దగ్గర అట్లా మూలలు పెట్టుకున్నాము అంటే ఆ పురుగులు అనేవి రాకుండా ఉంటున్నాయి. నేనైతే అలానే ట్రై చేశాను. మా షింక్ దగ్గర, స్టవ్ దగ్గర, ఆయిల్ క్యాన్స్ దగ్గర, ఫ్రూట్స్ దగ్గర, కుక్కర్ దగ్గర అట్లా ఎగ్ షెల్స్ అనేవి పెట్టుకున్నాను. అలా పెట్టుకున్న దగ్గర నుంచి ఆ పురుగులు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. ఎక్కడన్నా 1-2 కనిపిస్తున్నాయి కానీ చాలా వరకు అయితే తగ్గిపోయాయి. ఇవైతే నేను 3 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటున్నాను. 3-4 డేస్కి అలా చేంజ్ చేసుకుంటున్న దగ్గర నుంచి పురుగులు అనేవి రావట్లా. ఈ టిప్ మీకు కనుక యూజ్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.